హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారా? నేను సూరత్ నుండి మీ చందక్కని. ఇవాళ స్పెషల్ ఏంటంటే అక్షయ తృతీయ అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. మీకు కూడా అక్షయ పాత్ర మీ ఇంట్లో కూడా ఉండి ప్రతి ఒక్కరికి పిల్ల పాపలతో మంచిగా జరగాలని కోరుకుంటాను. ఇవాళ స్పెషల్ డే ఏంటిదంటే లోక్ చేయడానికి మా మ్యారేజ్ డే అన్నట్టు. మ్యారేజ్ డే మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో మీకు చూపిస్తాను, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మేము రెడీ అయినాం. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తాను. ఓలో బుక్ చేసుకున్నాం. హస్బెండ్, మేము, మా అబ్బాయి. ఇప్పుడు టెంపుల్ చూపిస్తాం మీకు. ఇది మా సూరత్ అండి. సూరత్ మా ఇంటి కాంచి మేము ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్తాను అన్నట్టు. మా సూరత్లో ఫేమస్ అన్నట్టు అంబాజీ టెంపుల్ అంటే. మేము ఏది మాకు అనిపించినా కూడా మేము అక్కడికే పోయి దర్శనం ఆ తల్లి. ఇది మా సిటీ అన్నట్టు సూరత్. మన అమ్మవారికి ఇప్పుడు కావాల్సినది పూలు, టెంకాయ గిట్ట తీసుకుంటాను. ఇస్తాయిగా 60 రూపాయలు అట సాయిట. అంటే ఇక్కడ మా సూరత్ లో 60 రూపాయలు సాయిట అంటారు హిందీలో. అమ్మవారికి చుందుడు ఎక్కిస్తారు అన్నట్టు ఇక్కడ స్పెషల్ గా. డబ్బులు ఏ పూజ చేసుకున్నది మమ్మల్ని ఆశీర్వదించి. అమ్మవారు ఎంత బాగుంది కదా. మా సూరత్ ఫేమస్ ఇక్కడ. మా అమ్మవారు కొడి అమ్మవారు నొప్పు అవతారం అన్నట్టు. అమ్మ మన నవదుర్గల అవతారం అన్నట్టు. ఆమె అమ్మాయి మాట ఈమె కొడి. అందరూ ఇవాళ అక్షయ తృతీయ, అందుకే భక్తులు బాగా వచ్చింది. చూడు ఎంత బాగుంది తల్లి. అంతా గోల్డ్ అండి, బంగారంతో చేసిన తల్లి. చూసిలా ఎంత బాగుంది. ఒక రూమ్ అండి. తల్లి ఇక్కడికి రోజు వచ్చిపోతుందట. ఫస్ట్ పడుకుంటానికి, కూర్చుంటానికి, అన్నం కూడా తింటుంది. ఈ తల్లి ఇక్కడికి రోజు ఆ తల్లి మహిమ ఉన్నది ఇక్కడ. చాలా సంవత్సరాల కిందట మందిరం అన్నట్టు ఇక్కడ. మేము ఏ శుభకార్యానికైనా ఈ తల్లిని దర్శించుకుంటానికి వస్తాం. మ్యారేజ్ డే అయినా, పిల్లలు బర్త్డే అయినా కూడా, బైక్ కొనుక్కున్నా, ఏ స్పెషల్ డే అయినా ఈ తల్లిని దర్శిస్తాం. ఎంత బాగుంది చూసిల్లా తల్లి. వావ్. ले माने का दे धीरे धीरे दे. దర్శనం అయిపోయింది. ఇప్పుడు టెంకాయ ఇక్కడ కొట్టినామండి. కొద్దిసేపు కూర్చుందాం మనం. ఇక్కడ బొట్టు పెట్టుకున్నాం. ఇక్కడ అమ్మవారి మా ఇక్కడ అమ్మవారి కుంకుమ కొంచెం మా ఇంటిలో కుంకుమ ఇలా కలుపుదామని తీసుకున్నా కొంచెం.
సమాధి అండి ఇక్కడ యోగిరాజ్ అని ట్రస్ట్ ఉంది. ఇక్కడ మనకి ఏమైనా దానం చేయాలంటే ఇక్కడ మనం మందిర్కి గుడికి తరపు నుంచినా ఏమన్నా మనం దానం ఇచ్చుకోవచ్చు. డబ్బులైనా ఇంకేమన్నా ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ట్రస్ట్ అన్నట్టు మందిరం. ఇక్కడ అమ్మవారి స్పెషల్కి పేడలు, ఇక్కడ స్వీట్ అన్నట్టు అమ్మవారి. నేను కూడా తీసుకుంటాను ప్రసాదం. దేవునికి మన ఇత్తడి షాప్లో అందరు మనం దేవుళ్ళ మనం విగ్రహాలు కావాలన్నా, కుందులు కావాలనుకున్నా, చెంబులు, రాగి చెంబులు, ఇత్తడి చెంబులు, పూజ సామాన్లు, ఆరతి పళ్ళ్యాలు, ఇక అమ్మవారు ఉన్నది ఇక్కడ చూసిల్లా. ఫోటో కావాలనుకున్న షాప్ అన్నట్టు, శంకు, ఉంగరాలు. ఇక మా అబ్బాయికి ఏమో కావాలట, ఒకటే ఎడతా ఎడకన్నా వస్తే కొని అని దూకోవద్దు. ఇక అమ్మవారి కుంకుమ డబ్బాలు, గంధం డబ్బాలు అంటే షాపులలో. ఇంకొక అబ్బాయి రాలే, ఆయన వస్తే కూడా ఇంకా కొనియమంటాడు. ఆయన చిన్న ఆయన ఉంగరాలు చూస్తాడు, మరి ఏది తీసుకుంటాడు. ఏది కావాలి? బ్రాస్లెట్ కొంటాము. నాకేం నస్తారు చిన్నపిల్లలకు లేదు, పెద్దలు లేదు. ఏం కావాలి చెప్పు, షాప్ అని చెప్తాను. 1 గంట అయిందండి, పొద్దున వచ్చినా మేము 11 గంటలకు వస్తే 2 గంటలు అయింది. షాప్ అని వాళ్ళు చెప్తాను. ఇంకేమో అడుగుతాండగో ఇందిరమ్మ బాగా, ఆయన సైజు ఉంగరం లేదని అడుగుతాను. మరి అది కాకపోతే ఇంకేమన్నా కొనరాదు. కొనాగో తీసుకొచ్చి కొంటలేడు, పోతా అంటే ఎడతాడు, కొనిత్తలేదని. పిల్లలతో వస్తే ఇదేనండి, 15 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు ఎక్కడికి పోయినా పట్టుకొని తిరిగి వేస్తారు. పెద్దగైనా కూడా ఏమంటారు. దర్శనం అయిపోయిందండి, ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇక్కడ సూరత్ స్పెషల్ వడాపావ్ అన్నట్టు ఇక్కడ తింటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. ఓకేనా?